అబ్బా మబ్బులో పడ్డది. మబ్బులో పడితే నాకు చిడి తిండి తినబుద్ధి అవుతుంది. అన్ని తిన్నా గాని ఒక్కటే తినలే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అయినా ఈ మనిషి ఇక్కడనే ఉండే కదా, ఎటు పోయిండు? ఓ మనిషి, ఏంది ఇంట్లోనే ఉంటుంది, ఏదో బయటికి పోయినట్టు మనిషి అని మొత్తుకోబడుతుంది. ఏంది, ఏం కావాలి? నువ్వేమైనా చికెన్ కొడతానా మటన్ కొడతానావా? ఈ తట్టెందుకు వేసుకున్నావు? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తట్టేసుకొని ఆమ్లెట్ వేసుకుందామని చూస్తానే. ఎందుకు వేసుకున్నానే? 3 రోజుల నుంచి ముసురు పడుతుంది, ముంగట దవ పెడుతుంది. అందుకే తట్టు కప్పుకున్నా. నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ముంగట్నే పెడతాందా సాలి? వెనక పెడతలేదా? వెనక పెడతా అని అడుగుతాను. వెనకెందుకు పెడతదే? గోడ కొరికి కూర్చుంటా కదా, వెచ్చగా ఉంటది. నడుము కూడా హాయి పట్టది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ముంగట ఏముండదు కాబట్టి చలి పెడుతుందని కప్పుకున్నా. నువ్వు ఏదన్నా వేసుకోగాని ఇగో మనిషి 3 రోజుల నుంచి ముసురు పెడుతుంది కదనే, నాకు సత్తు బుక్క బుద్ధి అవుతాంది. పోయి పట్టించుకరాపో. ఏంది సత్తు బుక్క బుద్ధి అవుతుందా? ముసురు పెడితే వేడి వేడిగా మటన్ చికెన్ వండుకొని తింటారు గాని నువ్వు సప్పగా సత్తు బుక్క బుద్ధి అవుతుంది అంటానేమేంది? బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. నోట్లే నీళ్లు ఊరుతానే, కక్కచ్చినట్టు అవుతుందా? వచ్చి ఊరొక్కని లోపలికి పోతుందా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? చెప్పు. అదే నువ్వు అనుకున్నట్టేం లేదు గాని ముసురు పడితే కౌసుకూరని తినాలని ఏమన్నా రూల్ ఉన్నదా? నాకు సత్తు బుక్క బుద్ధి అవుతాంది. పోయి పట్టించుకోరాపో. చక్కెర వేసుకొని బుక్కుదాం. ఈ వానకాలం సత్తు బుక్కుతే దగ్గులేత్తదే. సత్తద్దు ఏమద్దు. ఇంకో వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేసుకొని తిన్నామే. మంచిగా ఉడుకుడికి వేసుకొని నిమ్మకాయ విండి ఉల్లిగడ్డ వేసుకొని మసాలా చల్లి తింటే నా సామిరంగా స్వర్గం. ఇప్పుడు కనుక నువ్వు సత్తు పట్టించుకురాలేదు అనుకో, నేను స్వర్గానికే పంపిస్తా చెప్తానా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నీ అవ్వ సత్తు పట్టించుకురాపోతే స్వర్గానికి పంపిస్తావా? నువ్వు పంపించేటట్టే ఉన్నవే. నీ అవ్వని ఏ పాటు పట్టించుకురావాలి? ఇంకెంత పట్టించుకత్తు? ఓ పిడికడంత పట్టించుకురాపో. ఏంది పిరికడాన్ని పోయి గిరిని కాడికి పోయి పట్టించుకోరా అన్నా? ఆ పిరికడు పట్టుకొని పోతే గిరినైనా నా ముఖమీన అని ఉంచుతాడు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మరి ఏం చేస్తావు? ఏం చేయాలని అంటాను. నేనేం చెప్తేనే పిరికడు బియ్యం పట్టుకొని గిరిని కాడికి పోతే గిరిని లేస్తే తిరిగే పట్టుకున్న బట్టకే పోతది. మనకేమత్తది పిప్పి తప్ప ఏం రాదు. నాకు కదా అంతే తెలియదు. నువ్వేమన్నా నాకు సత్తు కావాలి, నేను సత్తు బుక్కాలు వేయాలా? సరేది గింతగానే అంటాను కదా. నీ అవ్వని మన రోట్లేసి దంచుతా, మంచిగా చక్కెర కలుపుకొని బుక్కు. అర్థమైతుందా? సరే నువ్వు వెళ్ళేసి దాస్తే నాకేది, నాకు సత్తు కావాలి అంతే. సరే సాట్ల బియ్యం పోసి పట్టుకొని రాబో. పట్టుకొత్తుతి. నీ అవ్వని ఇది పిసరా మంచిదా అన్నది ఖచ్చితంగా కావనంటది. ఎవరన్నా ముసురుకు మటనో చికెనో తింటారు కానీ ఇది పిసరేంది సత్తు బుక్కుతా అంటాన్ని. బుక్క అమ్మ సత్తు బుక్కినాక దగ్గులు ఎత్తాంది, దాకాండా తీసుకోపో అన్నాం అనుకో ఈపు సాపు ఎత్తా. అత్తనా అరే రవలి అత్తనా తే ఇగో ఏందే పిరకడాని అరసోడు కోసుకొచ్చినావు. గింతగానం బుక్కుతే కడుపు ఉంటదా అనే? మా ఉంటది. నువ్వైతే దాంచు. ఇగో చక్కెర ఇలా పోతే దాంచా లేకపోతే దంచాక కలుపుకొని బుక్తావా? నువ్వు దంచినాకనే చక్కెర పోతుంది. అంతేనా? ముందు పిండి కావద్దా? మంచిగా దంచు. దంచుతానా? దంచవే మేనత్త కూతురా, బియ్యం దంచవే నా గుండెలయ్యలా. దంచు బాగా దంచు బాగా దంచు. వెనక కోరస వాడితే ఏమైతుంది? మెత్తగా దంగుతుంది పిండి. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవేమి. దంచమంటున్నా ఏంటో ఇది బియ్యం వెరైటీగా వాడండి.
పాడదావా పాడవా? అయ్యో నువ్వైతే స్టార్ట్ చేయి. దంతవేమైనా కూతురా వడ్లు దంచవేనా గుండెలు. వడ్లనకే మళ్ళీ బియ్యమనే సరే. శృతి తప్పుతుంది. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకు? శృతి దంతవేమైనా కూతురా బియ్యం దంచవేనా గుండెలైనా దంచు బాగా దంచు బాగా దంచు. దంచుతానాగే పిల్ల నువ్వు సత్తంతా బుక్కుతావు ఆగు. మంచిగా దంచు కదా. మంచిగానే దంచుతానా? ఇప్పుడు మన సత్తు బుక్తాను అందరికి తెలియాలా చెప్పు. అంత గట్టి ఎందుకు అర్థాను? అయ్యో అయ్యో ఇవి వేసాక పోయి ఇవన్నీ దంగ ఇవన్నీ మిక్స్ అనుకుంటానవా? రోలు బాగా దంచుతాను. ముసురు పెట్టబట్టే ముసురుకు ఎప్పుడు కౌసు తినటోని కోని కోసుకుంటామంటే ఒక్కని ఎట్లా కోసుకోవాలి? శంకర్ గారు పొత్తుంటాడో ఉండడో పోయితే అడుగుదాం. శంకరి అగో వీడేమో రోట్లేమో దంచుతాడు. ఏం దంచుతున్నావురా? ఓ శంకరి ఈ బియ్యం ఎందుకు దంచుతున్నావురా? ఆగో నువ్వు ఆగేసిన బాపు ఆయనతో దంచడు నువ్వు అట్లా అంటే. ఇక నీ బిడ్డకు సత్తుపుక్క ముద్ద అవుతుందట మామ, అందుకే రోట్లకి దంచుతానా. ఏంది బిడ్డ యాళ్ళ గాని యాళ్ళకి సత్తు బుక్కుడు ఏంది? ఇంకో నెల రోజులైతే బతుకమ్మ పండుగ వస్తుంది కదా, అప్పుడు మక్క సత్తు పల్లి సత్తు ఏదన్నా బుక్కొచ్చు కదా. ఏంది చిన్న బాపు దసరా పండగకి సత్తు బుక్ అన్నా అట్టప్పుడు బుక్తో ఏమైతుంది? దంచడం ఆపెత్తివి ఆయన నువ్వు ఎందుకు కష్టం చెప్పు. ఏమి లేదు బిడ్డ ముసురు పడుతుంది కదా, కౌసు తినబుద్ధి అయింది. కోడికి పొత్తుంటారా బిడ్డ మీరు? ముసురు పెడుతుంది మామ, పొద్దున్నే బందాయే ఎండ కొట్టిన బట్టే మళ్ళా ముసురు పెడుతుంది అంటారు. ఇది వానెండాలుడు అందుకుంటే ఇడిచిపెట్టది. అవునే చిన్న బాపు నీ కోడి తినబుద్ధి అయితే నువ్వు తినాలా గాని ఇదేమన్నా మేకను పొత్తున్నావానే? పొత్తుంటావు అని అడిగేటందుకు నువ్వే తినిపో ఆ కోడి కూర ఏదో. నేను సొంతం కోడిని కోసుకున్నా అనుకో బిడ్డ, మీ చిన్నమ్మ తినది, పైసలు చూత ఎక్కువైతే కదా, అందుకొరకే పొత్తుంటారా అని వచ్చిన. నీ అవ్వ గమ్మది మాట్లాడతావేది మామ, అత్త తినంటాను పైసలు ఎక్కువ అవుతాయి అంటాను, మరి తినబుద్దా అంటే పైసలు వద్దాయా నీకు? ఇగో ముసురు పెడుతుంది కదా, మంచిగా తొక్కు లెక్క అంటుకొని 3 రోజులు తినిపోవా. ఓరు వారి కౌసు కొట్టుని కదా అని పొత్తులుంటావు అని వస్తే వండుకోపో అనబడుతుంది. ఆ విషయం నాకు తెలియదా ఏంది? ఇగో చిన్న బాపు నీ తినబుద్ధి అయితే నువ్వు వండుకో, నేను ఆయన పొత్తుండ అంటాను కదా. నువ్వు ఈ నుంచి నాకు సత్తుబుక్క టైం అయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇగో గంతగానం అంటాను కదా, కొత్తాటు ఉందా పట్ల అదే మరి. ఇంకోసారి కొత్తాను అనుకో గొంతు విసుకుతా చెప్తానా. చిన్న బాపు నువ్వు ఈ నుంచి. నా బుద్ధి తక్కువ వచ్చినడికి మామ తినబుద్ధ అడగ సిగ్గా అన్నట్టు తినబుద్ధి అవుతుంది కానీ నీ బిడ్డ ఒప్పుకునేటట్లేదే. ఇంకోదా మా పొత్తుకుంటా పో. సరే తీరా, ఇంకోసారి నేను ఉంటా, నేనే ఆ దగ్గర చికెన్ తెచ్చుకుని అనుకుంటది. పో దంచు ఏమో చూస్తాను, ఇప్పటికే లేట్ అయిందంటే. పొత్తుల కూడా అన్నాడు పోసుకుంటా అయిపోవు అనే మంచిగా ఉండు. ఎప్పుడన్నా నిన్ను రోజు అదే తింటావా? నీ అమ్మ కన్నమార్గం రవిగాడు వినాయకుడి గారికి అందరికన్నా ముందు నేనే పోయినా. సొండలన్నీ వాడు బుక్కిండు, ఉట్టి కుడుక ఒక్క నాకు ఇచ్చిండు. కన్నడ రవిగా నువ్వు నాకు దొరకపోతావురా, నీ సంగతి చూస్తాగు. రవిగా నువ్వు దొరకకపోతావురా, కన్నడ ఆగు, నీ సంగతి చెప్తా బిడ్డ. ఏం లేదన్నా, చిన్న పోరడు పిప్పరమెంట్కి ఏడ్చినట్టు గిట్ట గిట్ట అనుకుంటాను. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏమైంది? కాదురా, అందరికన్నా పొత్తుగా పోయి వినాయకుడి కాడ కూర్చున్నారా? ఆ కర్ర పడుకోవాలి రవిగాడు. ఎవడు కర్రోడు? నౌకరి చేస్తుంది. అవునవును ఆడే కదా పొట్టిది. వాడు సొండలన్నీ బుక్కి ఉట్టి కుడుకవక్కనే చేతులు పెట్టిండ్రా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఓ నాయనా, షెట్ అంత మనిషిని నీ అబ్బా మొత్తం ఆడు సొండలు బుక్కి నీ కుడకవక్క చేతిలో పెట్టిండా? అవునరా, ఉట్టి అది కూడా మొండి కుడుకవక్కరా, ఇద్దే ఉన్నది అది కూడా. అంతేనా? అబ్బా అబ్బా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను పని చేస్తాగు, నువ్వు బాధపడకు. రోడ్డు కొంటే ఎవరన్నా చూస్తే ఇజ్జతమానం పోతుంది. పెద్ద మనిషి గట్టి ఏడతావానే? పెద్ద చిన్న కాదురా, దేవుడు ప్రసాదం కదా, బుక్కు గుట్ట అనిపిస్తుందిరా. దేవుడు అంటే నాకు బక్కిస్తాం కదరా తమ్మి. అరే ప్రసాదం దొరకపోతే గంతగానం బాధపడతావానే?
దేవుడు అంటే ఇష్టం కదా, మనసులో మొక్కో, దేవుడే మొత్తం చూసుకుంటాడు. ఆయన ఆడు కడుపు కుత్తాడు, అందరికి పెట్టరా అంటే ఆడే సాటుకు బుక్కుతాడు. ఎందుకైనా మంచిదే గాని నీకైతే కుడకవాక్ ఇచ్చింది గానే, ఎట్లయినా ప్రసాదం ముట్టింది. సొండలు బుక్కుతేంది, కుడకవక్క తింటేంది, ప్రసాదమే కాదే. నువ్వు గమ్మది మాట్లాడతావు ఎర్రన్నా. కాదురా తమ్మి, రెండిత్తులు పెట్టినా మంచుకుంటు కాదురా, పస్స పందిరెక్క బుక్కిండ్రా సొండలన్నీ. నువ్వు అనేది నాకు అర్థమైతలేదు. నువ్వు సొండల కోసం పెడతానవా, ఆడు పెట్టలేదని పెడతానవా? అరే అబ్బో ఆడు పెట్టలేదని కాదురా, వాడిని ఏదన్నోడు చేయాలరా. కర్రోడు సొండలను బుక్తారా వారు, నీకెంత తాగితరా. సరే అన్ని నీకు సొండలు పెట్టినందుకు ఏదో ఒకటి ఇవ్వాలి. సరే అన్ని సీసీ రోడ్డు మొత్తం బొర్రిత్తా, సీసీ రోడ్డు మొత్తం బొర్రిత్తా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నీకెందుకు, నేను తాగినంత నాకు తాగిపి. అర్థమైతుందా? అయితరా? సరేనా? ఎంత తాగుతుంటే ఎంత తాగిస్తా. సరే. వాడు నాకు సొండలు పెట్టకుండా మొత్తం బుక్తారా. నిమ్మలం బాధపడవు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. టెన్షన్ పెట్టుకోకు. అన్ని సీసీ రోడ్డు బొర్రిస్తే నీ మనసు నిమ్మలం అవుతుంది కదా. నిమ్మలమా మహా నిమ్మలవురా. నీకు ఎప్పుడు అన్నాడు దేవుని దగ్గర కాకుండా ఏడికైనా ఎదురైనా కూడా అబ్బో ఎర్రన్న కలిసింది ఏదో ఒకటి అని నీకు చేసేటట్టు చేస్తా. అర్థమవుతుందా? చుచ్చి కాదు, చుచ్చు రెండు అన్ననే పెట్టిస్తా. అన్ని రోడ్డు మొత్తం బొర్రిస్తా, నువ్వు చూడు ఎట్లా బొర్రిస్తానో నేను చెప్తా నీకు. సరే శంకరి, అర్థమవుతుందా? కానీ నేను ఎంత అడుగుతా అంత ఇయ్యాలి. తప్ప సరేనా? పో, బాధపడకు, పోవే. లావణ్య ఉన్నావే? చెప్పు, ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? రవి గారు వినాయకుని దగ్గర సొండలు పెట్టలేదే. నీకు మాన లేదా? సొండలు పెట్టకపోతే ఎడతావు చిన్న పొలగాని లెక్క. డబ్బులుండే కిందనే పెట్టద్దా? ఆయన పెట్టపోతే నేను ఇంట్లో మర్రెత్తి బుక్కుతి ఊకో. ఇంట్లో ఏమవుతాయి, దేవుని కాడి రెండు తిన్నా కూడా మంచుకుంటా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తానే, నాకు బాగలేవు. అవుగాని ఏం కూర చేసినావు? ఇప్పుడు కాకరకాయ పులుసు చేసిన. అబ్బా, కాకరకాయ కూర చేసినావే, పుల్ల అంత షేజ్ ఉంటది కాదే. నీకు షుగర్ ఉంది కానీ అందుకే కాకరకాయ పులుసు పెట్టినా. తిను షుగర్ దెబ్బకోతదే. పొట్టోడికి దోలు తీరిపోయింది. నీ అవ షుగర్ ఉన్నదని ఊక సపర కూడలు అంటావే. సపర కూడలు తిని నాలుగంతా ముద్దువారిందే. లావణ్య, ఇంత కౌసంటే కంట్లో పడతా. వినాయక చవితి అయిపోయేదాకా కౌసలేదు ఏం లేదు, వండింది తిను. నేను తినపో, కౌసు అయితే తింటా. తినకపోతే నీకేండుద్ది, ఆకలి అయితే నువ్వే తింటావు. తినకపోతే ఉంటారు అన్నరేటు అన్నవాయే. మోడంటే నీకు పట్టేలేదు. ఓ పిచ్చి మొగడా, నువ్వంటే నాకెందుకు ఇష్టం ఉండదు. వినాయక చవితి ఉంది, వినాయక చవితి పోయినాక నీకు నాటుకోడి వచ్చి పులుసు పెట్టి కమ్మగా ఎండి పెడతా నీకు. సరదీయ లావణ్య, నిన్నెందుకు బాధ పెట్టానే? మన కౌసుకోటి శంకర్ గారు లేడా, వారింట్లో ఏదన్నా కొద్దిగా నీసు ఉంటది, ఆడ తినత్తది. నీ మాట ఎందుకు కాదంతగా? అద్దంటే అదిగో తింటావేమే. అబ్బో లావణ్య, నీసు లేని నాకు ముద్ద దిగదే. శంకర్ గారి ఇంటికంటే తినత్తా. తింటది ఇంటివి గాని ఆన్నే తానం చేసిరా. అబ్బా లావణ్య, ఒప్పుకున్నావే అన్న తినత్తా. ఈ నల్ల మొక్క పోనికి ఎప్పుడు నీసులే ఉండనే ఉండడు. ఓ మనిషి ఇక ఏందే నీ అవ్వ సత్తు బుక్కి సప్పడగా వండుకుంటావు అనుకుంటే ఓ మనిషి అంటావు. నేను దుకాణంలోకి వెళ్ళి పోయేస్తా అంటే ఇక నిర్మలక్కలు ఇంట్లోకి వెళ్ళి కోడి కూర కమ్మ వాసత్తాంది, పోయితే పోరాదు. ముక్కు వీడికెళ్ళి కొద్దితే నైట్ ముక్కు కావాలి. అప్పుడు కంటలో వచ్చి కోసుకున్నావంటే అత్తు సత్త కావాలంటే కాదే. బయటికి వాగానే కోడి కూర వాసన రాగానే తేపో అంటారా? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. తెద్దావతేవా, నాకు తినబుద్ధి అవుతుంది, పోయి కోడి కూర తేపో. శంకరి ఉన్నావురా? శంకరి ఉన్ననే. ఏమన్నా కౌసుకుని అన్నారా? అబ్బా, కౌసు కోసం ఇప్పుడే జోలు తీసింది. నువ్వు కౌసు కోసావని నువ్వు వచ్చావు. అవుగాని మరి ఉన్నదా లేదా కౌసు? కౌసు ఎక్కడ దేరా బాపు, కౌసు కూర గురించి ఇప్పుడే మాట్లాడుతానా, నువ్వు వచ్చినావు. కౌసు కూర ఏమంటది ఎత్తలేడు. అవురా శంకర్గా, నా బిడ్డతో కౌసు తేవారా? తీసుకురాబో. ఎందుకే కౌసు తెస్తే కడుపు నిండా కమ్మలు తినిపోలేవానా? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నేను అగో చూడ బాపు తేనంటాడు. నువ్వు ఆగే బిడ్డ, వాడే తెస్తాడు. బిడ్డ
తెత్తవతావా శంకర్గా తెత్తవతావరా కూర కౌసు ఇక నువ్వు గింతగా అంటున్నావా తెత్తనే సుష్మా బిడ్డ నా మాట కాదన్నాడు నీ మాట కాదన గాని కూరకు పైసలు నీయే రవిగాడు నీకు సొండలు పెట్టిండా పెట్టలేదు వాళ్ళు అన్నేమన్నావు ఏదోటి చేయాలి అన్నవా అన్నా అంటే నేనేమన్నా ఏమన్నా నేను తాగినంత తాగియారా ఖర్చు పెట్టాలంత పెట్టాలి అన్నా అనలేదా పెడతాను కదా ఇక నాకు తాగుడద్దు తినుడద్దు నీ బిడ్డ కోడికూర అడిగింది కదా దానికి కోడికూర తెద్దాం ముగ్గురంగాలు తిందాం రవి గారిని రోడ్డు వినబోరిస్తా నీ బాధ అంతా పోడగొడతా ఏమంటావు సరే రాలుడా నువ్వు ఎంత అంటే చికెన్ కొట్టిస్తాపా అంతేనా అగ్గ మసాలా గసాలా నూరు పెట్టు మేము పోయి కూర కొట్టించుకొస్తాం సరే బిడ్డ పోయేసరికి అన్ని తయారయ్యారు చెప్పినట్టు సరే బాబు చేత్తది బొత్త వలగా తిందాం ఇంకేంది రవి గారిని రోడ్డు మీద బోరిస్తా అరే అన్నం మాట తప్పద్దు నువ్వు అరే ఎట్లా బోరిస్తానో నీకే తెలియదే నువ్వు చూసి సంతోషపడాలి మరి నాకు సొండలు పెట్టినారా అరే సొండలు కాదు అన్ని పత్తలు లేకుండా చేస్తా చూడు ఓ బిడ్డ నువ్వు ఆడు చెప్పినట్టు మంచిగా గసాల బసాలు అంతా మంచిగా రెడీ అయ్యి సరే కూర కొట్టించుకొస్తాం కొత్తిమీర ఉన్నదా మా ఉన్నది పుదీనా ఉన్నదా లేదు పట్టుకరా సరే పట్టుకొస్తాం అన్ని చేస్తాడు అబ్బో ఈ నల్లమొక్క పొడు రూపాయి పెట్టకుండా చికెన్ పట్టుకొస్తాడు మంచిదే అబ్బా జీవితం అంటే నాదే నోసుకో ఇట్నా నా పెండ్లో నౌకరి కోతాంది పైసలు తెచ్చి నాకు ఇస్తాంది నేనేం చేస్తానా తావుకుంటా తినుకుంటా తిరుగుతానా అబ్బా జీవితం అంటే నాదే ఐ యామ్ a disco dancer టింగ్ టింగ్ ఐ యామ్ a disco dancer టింగ్ టింగ్ ఏందే ఎగురుడు ఇంకేం చేయాలి ఇవరు రాగానే మెసలకుంటా తిన్నా అరే రాక డాన్స్ చేస్తున్నా ఐ యామ్ a disco dancer ఇక ఆడడం రాదు ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు ఓ కర్రోడా పని చేస్తాను కదా శాత కాదు దీనికైతే మస్తు పనికొస్తాను నువ్వు అంటే డాన్స్ అనేది మంచిగా ఎత్తున్నానే నా పిల్లనా అప్పటికి మా బాపత్తున్నాడు తిని నడింట్లో వండకు తీసుకురా నేను డ్యూటీకి వచ్చే వరకు అయ్యో నువ్వు ఎప్పక నాకు పని చెప్పినావు గానే మావయ్య తీసుకొస్తా గాని నువ్వైతే డ్యూటీకో మా ఊత తీసుకురా తిని వండకు మాసాలు కనుకో స్వరూపా ఎటు పోతున్నావే డ్యూటీకి వస్తున్నా బాపు ఏం లేదే స్వరూపా నీతోటి కొంచెం పని ఉన్నది ఏం పని బాపు చెప్పు ఏం లేదు బిడ్డ 20,000 రూపాయలు కావాలి 10 రోజుల వరకు ఇస్తా గంత అర్జెంట్ ఎందుకు బాపు నీకు పైసలు మా ఇయ్యంపుడు అడిగింటి బిడ్డ అడగక అందుకే నువ్వు గుర్తుకొచ్చినావు అందుకే అడుగుతున్నా నిన్ను సరే బాపు ఇప్పుడు నేను డ్యూటీకి పోతున్నా సాయంత్రం వచ్చి పట్టుకపో సరే బిడ్డ అప్పటికే అత్త మాట దక్కించినావు సరే బాపు అప్పటికి రా ఓ శంకరి కోడిని కొట్టించుకోదామని కోటరు కూడా కోటరు కుడుతూ నువ్వే కొడతానావేరా ఇవన్నీ రవిగాన్ని ఎప్పుడు కొడతావా నువ్వు వాడు వారి వాడిని బొరియేవారా రవిగాన్ని శంకరి ఏముండే అమ్మా కొన్ని కోపించావా కోపించినది కాదురా ఇలా పెట్టిన కూర నేను కోటలో తాగుతారన్నా ఆపేసిందా పోరా నాకు తెలుసు ఆపు కాదురా రెండు కూర్చున్నావురా పొరుతాన్నావురా నువ్వు వాడిని పొరిస్తా అంటే శంకర్ గాని శంకర్ గారిని పొరిస్తా నేను ఎందుకంటే నేను మర్చిపోయినరా రవిగాన్ని అంటే నాకు కోట రేపించి నన్ను బొరిపిద్దామని చూసినావా నువ్వు వాడిని పొరిస్తా అంటే కాదురా నువ్వు పొరుతాన్నావు బొరిస్తాగు అంటే బొరియాలి కదా రవి గారిని బొరియాలి కదా బొరిస్తా పా బొరిస్తా నువ్వేమో అల్లుడా రవి బొరిస్తా శంకరి రవి బొరిస్తా ఇక నువ్వేం బొరిస్తట్టున్నావురా ఇంటికి పోయి నేనే నా బిడ్డ రావాలని అనుమని చెప్తా బొరిస్తా అని మోసం చెప్తున్నారా ఆ రవిగా ఆగు బిడ్డ వీళ్ళు లేచినాక నీ సంగతి చూపించుకుంటా టైంకి తినడం అరిగేదాకా తిరగటం ఇదిగా లేచేట్లేడు ఈ కూర రవలతో అంటించుకుంటా తింటా ఇంటి ముంగర పోతా ఈ శంకర్ గారు ఏదో ఎత్తులు అనుకుంటే అంతుర్తి చేసిండు హాయ్
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. మా కొడుతురు బారా, నువ్వు తాగిపోర్రు. I am a disco dancer.